ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. నెల మారింది అంటే ఖచ్చితంగా రాశి ఫలాల ద్వారా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. ఇక మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు ఈ మాసానికి సంబంధించి, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయం బోధపడుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. ఇంకా తదుపరి రాశి ధనుసు రాశి. అవును. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది జూలై మాసం చెప్పండి. వీళ్ళకి అన్ని అప్స్ అండ్ డౌన్స్ అండ్ మిక్స్డ్ రిజల్ట్స్ అనే చెప్పాలి. శ్రమ కూడా అధికమే, ఫలితం మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంతే మొత్తం ఏది చెప్పినా. ఎక్కడ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే మనం చూసాము అంటే 6వ ఇంట్లో జూపిటర్ ఈ రాశికి అధిపతి అయిన 6th హౌస్లో సంచారం జరుగుతోంది. అలాగే 7th హౌస్లో స్టార్టింగ్లో బాగానే ఉంది, ఎందుకంటే మెర్కురీ, వీనస్ ఉన్నారు, అలాగే సన్. ఈ మూమెంట్స్ అన్ని మళ్ళీ ఏమో 8th హౌస్కి వెళ్తాయి కదా. 8th హౌస్కి వెళ్తే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఎందుకంటే రెండు మూడు ట్రాన్సిట్స్ ఉన్నాయి. 12th, 9th, 7th, మళ్ళీ ఏమో 19th అని కొన్ని చెప్పున్నారనమాట. ఇవన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 3వ ఇంట్లో మనకి శని సంచారం, 4వ ఇంట్లో ఏమో మనకేమో రాహు సంచారం జరుగుతుంది. ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ 10th హౌస్లో మనకి కేతు సంచారం జరుగుతుంది. అంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని అప్స్ అండ్ డౌన్స్. రికగ్నిషన్ అనేది కష్టం. పొజిషన్ రావాలి అనుకునే వాళ్ళందరికీ కొంచెం అడ్డంగాలు ఈ నెల కనిపిస్తాయి, తప్పదు అని చెప్పాలన్నమాట. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ హాఫ్, అంటే ఆఫ్టర్ 15th కొంచెం మెరుగుపడుతుంది దీన్ని. ఎందుకంటే ఖర్చు అనేది చాలా చాలా అధికం. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది అసలు బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. ఎందుకంటే 6th పడ్డాడు, తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. అప్పులు చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఈ నెల అప్పు తీసుకుని గడిపేటట్టు, అంటే బిజినెస్ పీపుల్ అయినా సరే, కొంచెం వేరే వాళ్ళు అయినా సరే, సో అప్పులు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే దాంపత్య జీవితంలో మాత్రం వీళ్ళకి కొంచెం అనుకూల పరిస్థితి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనేది కనిపిస్తోంది. వీళ్ళు మంచి విషయం అంటే గుడ్ న్యూస్ కూడా వింటారు. ఎస్పెషల్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు కావాలి, ఆల్సో మనకి అడ్వాన్స్ అవ్వాలి మనకి, అలాంటి వాళ్ళకి కొంచెం మంచి సూచనలే కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ ఒక దారి కనిపిస్తుంది జూలైలో, తప్పక మంచి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే బిజినెస్ పీపుల్కి ఇందాక చెప్పినట్టు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అనేది సూచన. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్స్ అండ్ డౌన్స్ అని చెప్పాను కదా. సో మనకి ఏంటంటే విభేదాలకు వెళ్ళకూడదు. ఆర్గ్యుమెంట్స్ చాలా డిఫికల్ట్ ఒక ఇది కదా. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మార్క్స్ బట్టి చెప్పాలి అంటే ఆయన ఓన్ హౌస్లో 5వ ఇంట్లో ఉన్నాడు కనుక పిల్లలతోటి ఎస్పెషలీ సన్నిహితంగా ఉండాలి అని చెప్పబడుతోంది. 6th హౌస్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి కావాల్సిన మొత్తాదు మనకి చేతికి అందదన్నమాట. ఎందుకంటే బిజినెస్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది, అలాగే ముందుకు సాగడం అనేది కొంచెం కష్టం అవుతుంది కనుక ఈ రాశి వాళ్ళు ఈ నెల అందుకనే మిశ్రమ ఫలితం, మరీ బ్యాడ్గా ఉందని చెప్పకుండా మిశ్రమ ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. హెల్త్ విషయానికి వస్తే హెల్త్ ఏమో చాలా సెన్సిటివ్ ఉంది. కొంచెం ఏమైనా లివర్ ప్రాబ్లమ్స్, అంటే ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవ్వకుండా కొంచెం డయట్ ఫాలో అవ్వడం, కొంచెం జాగ్రత్తగా ఉండడం హెల్త్ విషయంలో, అంటే కాపాడుకుంటూ రావడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే వీళ్ళకి ఎనిమీస్ కూడా కొంచెం ఎక్కువ అవుతారు, కొంచెం లాసెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక ఇప్పుడు క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి, ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ రంగం కానీ లేకపోతే కమోడిటీ మార్కెటింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సూచనలు ఏంటంటే కొంచెం జాగ్రత్త వహించడం, ఎస్పెషలీ ఫైనాన్షియల్ విషయంలో. అలాగే ఖర్చు అధికం కనుక మనకి ఇంట్లోంచి చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, అంటే పిల్లలకి ఖర్చు పెట్టాలి కదా, ఇంకా తప్పదు. అది ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. స్టడీకి కానీ లేకపోతే దూబరా ఖర్చు పెట్టకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. 4th రాహు కనుక వీళ్ళకి ఈ రాశిలో ఉన్న తల్లులు కానీ వాళ్ళ పిల్లలకి కానీ చదువు విషయం మీద బాగా ఖర్చు అవుతుంది. మేబీ దాంట్లో కూడా కొన్ని లాసెస్, అంటే ఏంటి ఎట్లా జరుగుతుంది అని వాళ్ళ హారోస్కోప్ చూసి చెప్పాలంటే వాళ్ళ జాతకం చూసి చెప్పవలసి వస్తుంది. కానీ ఏంటంటే లాసెస్ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం అనేది మంచిది. ఇవన్నీ సూచనలు చెప్తున్నాం కానీ ఎవరిని భయపెట్టడానికి కాదనమాట. అలాగే 4th రాహు ఉన్నాడు కనుక కొంచెం జాగ్రత్త. ఈవెన్
వాహనం నడిపేప్పుడు ఉమ్, ఎందుకంటే మనకి 8లో కూడా మనకి మూమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు, 7th నుంచి 8కి వెళ్తున్నాయి. సో స్టార్టింగ్ కొంచెం బెటర్, దాని తర్వాత అంటే మధ్యలో పీరియడ్ అంత బాగాలేదు, దాని తర్వాత ఎండ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంది. ఉమ్, సో ఈ సూచనలను బట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వాహనం నడిపినప్పుడు కానీ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వకుండా ఇంట్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది. జాగ్రత్త తీసుకోవాలి. ఎలాగో మనకి తెలుసు వర్షాకాలం వస్తోంది, ఉమ్, ఉమ్, వచ్చింది కూడాను, వర్షాలు పడుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే హెల్త్ వెరీ ఇంపార్టెంట్, హెల్త్ ఇస్ వెల్త్. హెల్త్ని కాపాడుకోవాలి, మనకి ఏమి రాకుండా చూసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సూచన అదే. ఓకే. ఎందుకంటే ఇవన్నీ కొన్ని మైనస్ పాయింట్స్ చెప్పాం కనుక యాంగ్జైటీకి ఎక్కువ గురవుతారు కదా. ఉమ్, అంటే ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. అంటే ఏంటి, కామ్గా ఉండడం కానీ, మనకి జపాలు చేసుకోవడం కానీ ఇలాంటివి చేయవలసి వస్తుంది అనమాట. వీళ్ళు తప్పక ఏంటంటే శని దానం ఇవ్వడం అనేది మంచిది. అలాగే గురు జపం చేయించుకోవడం కానీ, Okay. ఏ గురువు కాళ్ళు పట్టుకున్నా చాలా చాలా మంచిది. ఉమ్, మనం దత్తాత్రేయ స్వామికి చేసిన, లేకపోతే దక్షిణామూర్తి చేసిన, లేకపోతే శివుడు రూపం ఉమ్, చేసినా కూడా చాలా మంచిదే అన్నమాట. ఓకే. అండ్ ఆల్సో వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గోవుకి ఉమ్, థర్స్డే వెళ్ళి ఆహారం పెట్టండి. ఎస్పెషలీ ఏంటంటే కొంచెం మనం పప్పులు చెప్తాం కదా, శనగపప్పు అండ్ ఆల్సో ఉమ్, పెసరపప్పుతోటి చేసిన ఆహారం, తీయది ఆహారం ఓకే. ఏదైనా పెడితే చాలా చాలా మంచిది అనమాట. ఉమ్, అలా మన దిక్కులకు వస్తే నేను ఇందాక చెప్పినట్టు సౌత్ ఈస్ట్ చెప్తాము, కానీ ఎక్కువ మనం చెప్పాము. ఉమ్, అందుకని నార్త్ ఈస్ట్ చెప్పుకోవాలన్నమాట. ఓకే. అన్నిటికీ నార్త్ వెస్ట్ ఇవే చెప్తాము. ఉమ్, ఉమ్, సో నార్త్ ఈస్ట్ మళ్ళీ చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది కనుక ఈ డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ లో కూడా చెప్పవచ్చు. సో Right. నార్త్ ఈస్ట్ బాగుంటుంది. కలర్స్ చెప్పండి. కలర్స్ విషయానికి వస్తే మనం ఎల్లో కలర్ ఎక్కువ వాడాలి. Right. ఎల్లో కూడా మనం వంటల్లో కూడా మనం వాడుకోవచ్చు, పసుపు ఎక్కువ పసుపు ఎక్కువ వాడడం కానీ, ఉమ్, ఉమ్, అండ్ ఆల్సో ఏంటంటే మనం సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం కానీ అట్లాంటివి ఉమ్, చేయొచ్చు. అది కూడా బాగుంటుంది అనమాట. విత్ గోల్డ్, ఉమ్. గోల్డ్ కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ కలరే కదా. సిమిలర్ దాంట్లో ఏంటంటే మనకి షైన్ అనేది ఉంటుంది గోల్డ్ లో. ఎల్లోయిష్ గోల్డ్ వెళ్ళామంటే అది షైన్ అనేది ఉంటుంది. సో షైన్ అవ్వాలని మనం గోల్డ్ కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. సో చాలా చక్కగా చెప్పారు మ్యామ్. సో అదండి ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. పిల్లలకి చదువు విషయంలో కానివ్వండి, కొన్ని ఖర్చులు, అధిక ఖర్చులు అన్నట్టుగా చెప్తున్నారు. దానికి తగ్గ పరిహారాలు కూడా చెప్పారు. ఏ పరిహారాలు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చెప్పారు. తప్పకుండా పరిహారాలు చేసుకోండి, లేదా జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మన వ్యక్తిగత జాతకం పరిశీలించుకుని పరిహారాలు చేసుకోవటం వల్ల శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఒకసారి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల డాక్టర్ ఆర్బి సుధ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వటం, మీ జాతకాలని పరిశీలించి మీకు సరైన సూచనలు ఇవ్వటం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుస్తాను. నమస్తే.